శ్రీ యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మాదులు ఈ విధంగా స్తుతించారు. 4 వేదాలనే శరీరంగా దాల్చినవాడా, నీ తెల్లని కోరచివర చిక్కి ఉన్న భూమి మహాపర్వత శిఖరం మీద చిక్కి ఉన్న మేఘంలాగా అందంగా విరాజిల్లుతున్నది. పద్మనాభా, నీవు చేసే పనులు అంతులేనివి. ఈ ప్రపంచమంతా నీ యోగ మాయ అనే సముద్రంలో మునిగి ఉంది అని వేదవేత్తలైన మునిశ్రేష్ఠులు వినయంతో వంగి మనస్సులో ఆనందం ముప్పిరిగొనగా, గిట్టలతో కొండలను ముక్కలు చేసిన వరాహస్వామిని భక్తితో స్తోత్రం చేశారు. అంతటలీలవోలె జగదాత్ముడు యజ్ఞవరాహమూర్తి, అత్యంత గభీర భీషణ మహార్ణవతోయ సమూహమున్ ఖురాక్రాంతముజేసి క్రమ్మర ధరాతలమంబుల మీద నిల్పి విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యనయ్యడన్. అప్పుడు ప్రపంచ స్వరూపుడైన యజ్ఞవరాహస్వామి గుణశోభితుడై మిక్కిలి లోతైనది భయంకరంగా ఘోషపెట్టే సముద్రజలాన్ని కాలి గిట్టలతో ఆక్రమించాడు. తరువాత భూమండలాన్ని నీటి మీద నిలిపి విశ్రాంతి కలిగించి అంతర్ధానం చెందాడు. జయ శ్రీకృష్ణ.